semiconductor physics. Right. Start cheyachra nenu Rishindra. Udve Kedar start chesukovacha. Part3 Krant Kanusha avudama. So indulo mana next full wave rectifier. Full wave rectifier. Full wave rectifier. అంటే ఇక్కడ both positive half cycle ఇది AC. ఇవన్నీ పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇక్కడ దీన్ని ఏసీ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిసి. ఏసీ అండ్ డిసి. సో దీనికి రెండు రకాల డయోడ్స్ వాడతాం. దీనికి స్ట్రక్చర్ ఇది, కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ ఇది. ఇక్కడ ఒక డయోడ్ మనం ఉపయోగిస్తాం, ఇక్కడ కూడా ఒక డయోడ్ ఉపయోగిస్తాం. దీనికి యూ కెన్ అబ్జర్వ్ లోడ్ రెసిస్టెన్స్ RL అనుకుంటున్నాం. ఇది D1, ఇది D2, ఇది సెంటర్ ట్యాపింగ్. ఇది ప్రైమరీ అంటాం, ఇది సెకండరీ MCM. ఇది దీనికి కావలసినటువంటి ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏసీ వస్తుంది. ఏసీ వచ్చినప్పుడు M అనేది, అంటే ఏసీ అంటే వేవ్, ప్రతి హాఫ్ సైకిల్ కి పొలారిటీ మారుతూ ఉంటుంది. ప్రతి హాఫ్ సైకిల్ కూడా పొలారిటీ మారుతుంది. ఇది ప్లస్, ఇది మైనస్. ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్. ఓకేనా? అంటే ఇది పాజిటివ్ అయినప్పుడు ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, ఇది రివర్స్ బయాస్ లో ఉంటుంది. తర్వాత ఇది పొలారిటీ మారినప్పుడు ఇది ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది, ఇది రివర్స్ బయాస్ లో ఉంటుంది. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ కి V1 ఇన్ ఫార్వర్డ్ బయాస్, D2 ఇన్ రివర్స్ బయాస్. అట్లానే నెగిటివ్ హాఫ్ సైకిల్ కి D1 ఇన్ రివర్స్ బయాస్ and D2 in forward bias.
సో ఇట్లా మొత్తం కూడా both cycles are converted into DC. Okay, efficiency is equal DC output power of DC by power of AC, that is equal 0.812 RL by RL plus RF అంటే డయోడ్ రెసిస్టెన్స్. R అంటే దీని రెసిస్టెన్స్, RL అంటే లోడ్ రెసిస్టెన్స్ అంటాం. సో ఫర్ పాజిటివ్ హాఫ్ సైకిల్ D1 is in forward bias, D2 in reverse bias. For negative half cycle D2 is in forward bias and D1 in reverse bias. So total AC converted into DC. This is the full wave rectification. Okay, right. Next point వెళ్దామా? C means అంటే సెంటర్ ట్యాపింగ్ అంట. C అంటే సెంటర్ ట్యాపింగ్. సెంటర్ ట్యాపింగ్ అంటే ఇది ఫార్వర్డ్ అయినప్పుడు ఇది న్యూట్రల్ అవుతుంది దానికోసం. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్ సబ్హెడింగ్ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్స్ అంటాం. What are transistors? Okay, transistors are adding two types. This is called PNP transistor to NPN transistor. PNP and NPN రెండు రకాల ట్రాన్సిస్టర్స్ వస్తాయి. This is called PNP transistor and NPN transistor. ట్రాన్సిస్టర్ యొక్క ఉపయోగం ఏంటి? We need more conductivity. ఇంకా ఎక్కువ కండక్టివిటీ, ఎక్కువ ఎలక్ట్రాన్స్ రావాలి, ఎక్కువ స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్ కోసం మనం ట్రయోడ్ అంటాం. ట్రయోడ్ అంటే 3 పోల్స్ ఉంటాయి. దీన్ని ట్రాన్సిస్టర్ అంటాం. ట్రాన్సిస్టర్స్ ఆర్ 2 types, PNP అండ్ NPN. రెండు రకాలు. PNP లో హోల్స్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్. దిస్ ఈస్ కాల్డ్ హోల్స్ మెజారిటీ అండ్ ఎలక్ట్రాన్స్ మైనారిటీ. ఇక్కడ ఎలక్ట్రాన్స్ మెజారిటీ అండ్ హోల్స్ మైనారిటీ. ఇట్లా విడవడం. మైనారిటీ చార్జ్ క్యారియర్స్, మెజారిటీ అండ్ మైనారిటీ.
NPN and PNP transistors. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, ట్రాన్సిస్టర్ లో 3 పార్ట్స్ ఉంటాయి. అంటే ట్రాన్సిస్టర్ లో there are 3 parts. ఒకదాన్ని ఇది ఎమిటర్ అంటాం. ఎమిటర్. ఇది బేస్ B, కలెక్టర్ C. 3 రకాలు ఉన్నాయి. ఎమిటరు, బేస్, కలెక్టర్. రైట్. ఇక్కడ ఎమిటర్ అంటే హైలీ డోప్డ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎమిటర్ ఈస్ హైలీ డోప్డ్. కలెక్టర్ moderately doped. Collector is moderately doped. Base is least doped. ఇట్లా 3 పాయింట్స్ ఉన్నాయి. ఎమిటరు, బేసు, కలెక్టర్. హైలీ డోప్డ్, మోడరేట్లీ డోప్డ్ అండ్ లీస్ట్ డోప్డ్ అని 3 రకాలు ఉంటాయి. అదే కండక్టివిటీ ఎక్కువ కరెంట్ తీసుకొచ్చుకోవడం ట్రాన్సిస్టర్స్ వల్ల. ఇది కూడా మీరు రేడియో షాప్కి వెళ్ళి ఏమంటే చిన్న ట్రాన్సిస్టర్ చూపెట్టండి అంటే చూపెడతాడు. ట్రాన్సిస్టర్ అంటే రేడియో కాదు. ఇది డోపింగ్ అంటే ఎడిషన్ కదా. నేను చెప్పాను పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ దేని వల్ల వస్తాయి? డోపింగ్ వల్ల కదా వచ్చేది. డోపింగ్ అంటే ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం. ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. Transistors are also used in present computers. Electronic circuits అన్నిట్లో ఉంటాయా? దీన్ని ఇక్కడ 2 జంక్షన్స్ ఉంటాయి. ఒకటి ఈబి జంక్షన్ అంటాం, ఎమిటర్ బేస్ జంక్షన్. రెండోది బిసి జంక్షన్ అంటే బేస్ కలెక్టర్ జంక్షన్. బేస్ కలెక్టర్ జంక్షన్. రైట్. 2 రకాల జంక్షన్స్ ఉంటాయి. ఎమిటర్ బేస్ జంక్షన్ అండ్ బేస్ కలెక్టర్ జంక్షన్. ట్రాన్సిస్టర్ కి 3 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ హ్యాస్ 3 కాన్ఫిగరేషన్స్. 1 కామన్ బేస్, 2 కామన్ ఎమిటర్, 3 కామన్ కలెక్టర్.
ఒకటి కామన్ బేస్, ఇంకోటి కామన్ ఎమిటర్, మూడోది కామన్ కలెక్టర్. విషేంద్ర, ఉచ్చవ, రిత్విక్, అల్తాఫ్, ఆకాష్, సాయి ప్రేమ్. 3 రకాల కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. కాన్ఫిగరేషన్స్ అంటే మనం చేసే కనెక్షన్స్ అని అర్థం. ఓకే, కాన్ఫిగరేషన్స్ ఆర్ 3 టైప్స్: కామన్ బేస్, కామన్ ఎమిటర్ అండ్ కామన్ కలెక్టర్. ఇది కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ అని 3 రకాలు ఉంటాయి. కామన్ బేస్. వాట్ ఈజ్ మెంట్ బై కామన్? ఇక్కడ ఎలక్ట్రానిక్స్ లో 2 సర్క్యూట్స్ ఉంటాయి. ఒకటి ఇన్పుట్ సర్క్యూట్, 2 అవుట్పుట్ సర్క్యూట్ అని ఉంటాయి. ఈ రెండిటికి మధ్యలో ఉండేది కామన్. ఇన్పుట్ సర్క్యూట్ కి అవుట్పుట్ సర్క్యూట్ కి మధ్యలో ఉండేదాన్ని మనం కామన్ అంటాం. సో చూద్దాం, ఈ డయాగ్రామ్స్ ఉంటాయి, వీటికి డయాగ్రామ్స్ చూద్దాం. సో కామన్ బేస్, వాట్ ఈజ్ సిబి? కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇది ఎమిటరు, బేసు, కలెక్టర్. అంటే ఇక్కడ 2 టెర్మినల్స్ ఉంటాయి, దీన్ని ఎంత కలుపుతాం. ఇది ఇన్పుట్ అంటాం. దీనికి మనం అవుట్పుట్ తీసుకుంటాం. అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇలా చెప్దాం. ఇప్పుడు గుండె ఉంది, గుండె యొక్క వైబ్రేషన్స్ ఇన్పుట్, లోపల వైబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం తెలుసుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతాం. ఆ ఇన్స్ట్రుమెంట్ లో మనకు కనబడేది అవుట్పుట్. గుండె వైబ్రేషన్స్ ఏమో ఇన్పుట్, పల్సెస్ అవన్నీ ఇన్పుట్ అవుతాయి. అవుట్పుట్ ఏంటి? ఆ మీటర్ లో కనపడుతుంది, మెజర్డ్ మీటర్ లో కనపడుతుంది. దీని బేస్ ఈజ్ కామన్ ఫర్ ఇన్పుట్ సర్క్యూట్ అండ్ అవుట్పుట్ సర్క్యూట్. It is called as common base configuration. Okay, next, what is common emitter configuration? Next point kellam. Common emitter. సో కామన్ ఎమిటర్ అయితే ఇది ఎమిటర్, బేస్, కలెక్టర్. ఎమిటర్ is connected to earth. ఇది ఇన్పుట్ ఇస్తాను ఇక్కడ. ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. అంటే ఇన్పుట్ ఎమిటర్ కి బేస్ కి మధ్యలో ఇన్పుట్ ఇస్తారు, బేస్ ఎమిటర్ కి కలెక్టర్ కి మధ్యలో అవుట్పుట్ వస్తుంది. దీన్ని కామన్ బేస్ అంటాం, కామన్ ఎమిటర్ అంటాం. తర్వాత కామన్ కలెక్టర్. కామన్ కలెక్టర్ అంటే ఇది కలెక్టర్, ఇది బేసు, ఇది ఎమిటర్. దీన్ని నువ్వు ఎర్త్ కనెక్ట్ చేస్తావు. ఎర్త్ కనెక్ట్ చేస్తే ఇది ఇన్పుట్ ఇలా ఇస్తాను, బేస్ కి కలెక్టర్ కి. అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటాం, దిస్ ఈజ్ అవుట్పుట్. ఇది కామన్ కలెక్టర్.
సింపుల్ పాయింట్, దేన్నైతే మనం ఎర్త్ కనెక్ట్ చేస్తున్నామో అది కామన్ అంటాం. మీరు ఎలక్ట్రీషియన్ కూడా కామన్ చేయాలి, ఇంటికి వచ్చే ఎలక్ట్రీషియన్ కూడా కామన్ చేయాలి సార్, కామన్ చేయాలంటే ఎర్త్ కనెక్ట్ చేస్తారు. అది ఈ రకంగా మనకి 3 రకాలైనటువంటి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. కామన్ ఎమిటర్, కామన్ బేస్ అండ్ కామన్ కలెక్టర్. Okay, can I go to next point? So ఇక్కడ నెక్స్ట్ పిఎన్పి ట్రాన్సిస్టర్. దీని యొక్క రిప్రజెంటేషన్, ట్రాన్సిస్టర్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? ఇది ఎమిటర్, ఇది కలెక్టర్, ఇది బేస్, ఇలా ఉంటాయి. ఇది ట్రాన్సిస్టర్ రిప్రజెంటేషన్. హోల్స్ అనేవి ఎమిటర్ నుంచి బేస్ కి వస్తాయి. హోల్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ ఎమిటర్ టు బేస్. ఎమిటర్ నుంచి బేస్, హోల్ యొక్క డైరెక్షన్ పెడతాం. ఇది పిఎన్పి. నెక్స్ట్ NPN. What is the representation of NPN? Emitter, base, collector. దీన్ని కూడా మనం రిప్రజెంటేషన్ చేస్తాం. ఇది ఎమిటర్, ఇది బేస్. హోల్స్ బేస్ నుంచి ఎమిటర్కి వెళ్తాయి. ఇక్కడ హోల్స్ బేస్ నుంచి ఎమిటర్కి వెళ్తాయి. ఇలా పెడితే దట్ ఈస్ కాల్డ్ NPN ట్రాన్సిస్టర్. ఇది representation. The representation of PNP is the representation of NPN transistor. Okay, can I go to next point? PNP and NPN transistor, their systematic representations, diagrammatic representations. Right, next. ట్రాన్సిస్టర్ లో 3 రకాల కరెంట్స్ ఉంటాయండి. IE, IB, IC. ఎమిటర్ కరెంట్, బేస్ కరెంట్ అండ్ కలెక్టర్ కరెంట్ అని 3 రకాల కరెంట్స్ ఉంటాయి. జనరల్ గా బేస్ కరెంట్ బాగా తక్కువ ఉంటుంది. రిలేషన్ ఏంటంటే IE is equal IB
ప్లస్ ఐసి, ఇది రిలేషన్. అంటే ఎమిటర్ లోంచి వచ్చేటువంటి కరెంటే రెండు ముక్కలు వెళ్ళిపోతుంది, బేస్ కరెంట్ అండ్ కలెక్టర్ కరెంట్. ఐ ఈజ్ ఈక్వల్ ఐబి ప్లస్ ఐసి. ఓకే, అంటే ఎక్కడైనా అవుట్పుట్ కరెంట్ ఎవరు? ఐసి. అవుట్పుట్ ఎప్పుడు కూడా ఐసి కరెంటే. ఇన్పుట్ ఐ అవ్వచ్చు, ఐబి అవ్వచ్చు. ఇక్కడ మనకు ఒక పాయింట్ ఉంది ఇక్కడ. సో కామన్ బేస్ లో కరెంట్ యాంప్లిఫికేషన్ ఒక డెఫినేషన్ చెప్తాం. ఇన్ కామన్ బేస్ ఎంత జరిగింది? కరెంట్ యాంప్లిఫికేషన్ అంటే కరెంట్ ఎంత జరుగుతుంది అనే దాన్ని ఆల్ఫా చేత రిప్రజెంట్ చేస్తాం. అది అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. అంటే కామన్ బేస్ లో బేస్ కరెంట్ ఉండదు. దేన్నైతే మనం కామన్ చేసుకుంటామో ఆ కరెంట్ ఉండదు, అది ఎత్తులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కామన్ బేస్ అన్నాం కాబట్టి బేస్ కరెంట్ 0 తీసుకుంటాం. ఇది గమనించాల్సిన పాయింట్. అంటే ఇక్కడ ఏముండాలంటే డెల్టా ఐ రావాలి. అంటే కామన్ ఎమిటర్ లో ఎమిటర్ కరెంట్ ఉండదు. దీన్ని కరెంట్ యాంప్లిఫికేషన్ ఆల్ఫా బీటా అనుకుంటాం. దీన్ని డెల్టా ఐసి బై డెల్టా ఐబి. ఇది గమనించాల్సిన పాయింట్. So generally there are two amplifications. IC అంటే ఎప్పుడు అవుట్పుట్ కరెంట్ బై, యాంప్లిఫికేషన్ అంటే పవర్ లాంటిదే, అవుట్పుట్ ఎఫిషియన్సీ లాంటిది. అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ ఇస్తాం. ఇక్కడ అవుట్పుట్ వచ్చేప్పుడు ఐసి అవుతుంది. ఇన్పుట్లు మారిపోతాయి బేసింగ్ ఆన్ కనెక్షన్స్. కామన్ బేస్ అయితే బేస్ కరెంట్ ఉండదు, మర్చిపోమాకండి. కామన్ ఎమిటర్ అయితే ఎమిటర్ కరెంట్ ఉండదు, మిగతా దాన్ని వాడతాం. రైట్, ఇప్పుడు ఒక రిలేషన్ చూద్దాం, చూడండి ఒకసారి. IE is equal IB plus IC. నేను దీన్ని డెల్టా IE is equal స్మాల్ చేంజ్ ఇన్ IB ప్లస్ స్మాల్ చేంజ్ ఇన్ IC అని రాసుకోవచ్చు. స్మాల్ చేంజెస్ గా రాసుకోవచ్చు. I divide with delta IC. దీన్ని మనం డెల్టా IC చేత రిప్రజెంట్ చేసుకున్నాం. డెల్టా IC చేత డివైడ్ చేసాం. అప్పుడు ఇది 1 బై ఆల్ఫా అవుతుంది, ఇది 1 బై బీటా అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. డెల్టా IC బై డెల్టా I. 1 బై ఆల్ఫా is equal 1 బై బీటా ప్లస్ 1. So 1 by alpha is equal beta plus 1 by beta.
అది రిలేషన్. ఈ రిలేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోవచ్చు. 1/α is equal 1/β plus 1 plus 1. What is alpha? Current gain in common base configuration. What is beta? Current gain in common emitter configuration. Common collector లేదు మనకి, గామా లేదు, కామన్ కలెక్టర్ లేదు నాన్న, అది వేరే. రైట్. సో కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? ఎలక్ట్రానిక్స్ పెద్ద టాపిక్, అందులో అంతా లేదు, మనం కొద్దిగా కొంతవరకే ఉంది, అంతవరకు నేర్చుకున్నాం. మిగతావన్నీ మీరు కంప్యూటర్ సైన్స్ చదివితే అక్కడ మనకి వర్క్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మనకి వర్కింగ్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్. దీని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది? వర్కింగ్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇందులో ఇదొక ట్రాన్సిస్టర్, ఇది ఎమిటరు, ఇది కలెక్టరు, బేస్. ఎమిటర్, బేస్, కలెక్టర్. ఇది పిఎన్పి. దీన్ని మనం కనెక్షన్ చేస్తాం. వీఆర్ కనెక్టింగ్. ఫస్ట్ జంక్షన్ ఏమో ఎమిటర్ బేస్ జంక్షన్, ఇట్ మస్ట్ బి ఇన్ ఫార్వర్డ్ బయాస్. రెండోది ఫస్ట్ జంక్షన్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ లో ఉండాలి, సెకండ్ జంక్షన్ రివర్స్ బయాస్ లో ఉండాలి. ఇది కనెక్షన్. సెకండ్ జంక్షన్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్. మీకు ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ ఐడియా ఉన్నాయి. మనం కనెక్షన్స్ అట్లా చేస్తాం, కరెంట్ వెళ్ళాలి. ఫార్వర్డ్ బయాస్ కాబట్టి ఇది పిని మనం పాజిటివ్ కలపాలి, అంటే పాజిటివ్ కలుపుతాం, నెగిటివ్, మళ్ళీ పాజిటివ్, నెగిటివ్, ఇలా కలుపుతాం, ప్లస్. ఇది ఫార్వర్డ్ బయాస్. దీన్ని బేస్ కలుపుకుంటాం. సెకండ్ జంక్షన్ మస్ట్ బి ఇన్ రివర్స్ బయాస్. సెకండ్ అంటే పిఎన్పి, అంటే ఇది పి. దీన్ని రివర్స్ బయాస్ కనెక్ట్ చేయాలంటే నెగిటివ్ కనెక్ట్ చేసుకోవాలి. నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, ఇట్లా. ఇది కనెక్షన్. ఫస్ట్ జంక్షన్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్, సెకండ్ జంక్షన్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి ఏం జరుగుతుంది. ఇందులో పి ఉన్నాయి. పి అంటే హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ దీనివల్ల రిపెల్ అవుతాయి. హోల్స్ విల్ రిపెల్. హోల్స్ విల్ రిపెల్ బై దిస్ పాజిటివ్ పొలారిటీ. హోల్స్ అన్ని మూవ్ అవుతాయి, అది హోల్ కరెంట్ ఇస్తుంది. ఈ బేస్ లో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బేస్ లో ఉండేవి ఎలక్ట్రాన్లే, ఎందుకంటే పిఎన్పి ట్రాన్సిస్టర్ లో ఎన్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
రైట్. ఇక్కడ ఇది M, ఎమిటర్, బేస్, కలెక్టర్ లో ఇది M, PNP ట్రాన్సిస్టర్. N లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. N హైలీ N కింద లెక్క. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ఏమవుతాయంటే ఇట్ విల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద బేస్. బేస్ వైపు అని అంటే టువర్డ్స్ ద జంక్షన్ వైపు అట్రాక్ట్, పాజిటివ్ పొలారిటీ. ఎందుకంటే ఇది నెగిటివ్ పొలారిటీ కాబట్టి రివర్స్. ఇక్కడ ఉండేటువంటి అగైన్ హోల్స్, ఈ హోల్స్ మళ్ళీ దే అట్రాక్టెడ్ టువర్డ్స్ ద నెగిటివ్ పొలారిటీ. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ PNP ట్రాన్సిస్టర్ లో హోల్స్ మూవ్ అవుతాయి, కరెంట్ ఎలక్ట్రాన్లు మూవ్ అవుతాయి, బట్ హోల్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ డైరెక్షన్ కి ఆపోజిట్ గా హోల్స్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. మరి బయటకు వచ్చేటప్పటికి ఏమవుతాయి? ఇందులో ఎలక్ట్రాన్సే కనబడతాయి మనకి. అంటే ఈ కనెక్షన్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రావెలింగ్ IE అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎమిటర్ కరెంట్. ఓకే, ఇందులో మనకి ఎలక్ట్రాన్లు మాత్రమే బయటకు వస్తాయి. ఎలక్ట్రాన్స్ will flow in the external circuit. ఎలక్ట్రాన్స్ అన్ని ఎక్స్టర్నల్ సర్క్యూట్ లోకి వస్తాయి. అంటే బయట ఉన్న వైర్స్ గుండా ట్రావెల్ అయ్యేది ఓన్లీ ఎలక్ట్రాన్లే. హోల్స్ అనేవి బయటికి రావు. హోల్స్ క్రిస్టల్ స్ట్రక్చర్ లోనే ఉంటాయి. అది పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఇక్కడ దీని గమనం అంటే వాట్ ఈస్ హోల్స్ యొక్క మోషన్ వల్ల అంటే మనకి ఎలక్ట్రాన్ వచ్చేటువంటి ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి హోల్ కరెంట్ ఉంటుంది IE, దీనిలో వచ్చేది IB, దీనిలో వచ్చేది IC. అంటే దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అంటే మనం జనరల్ గా హోల్స్ ఇక్కడికి వస్తున్నాయి, ఎలక్ట్రాన్ ఇటు వస్తాయి. మళ్ళీ ఈ వచ్చేటువంటి ఒక హోల్ ఎలక్ట్రాన్ కలిసి మళ్ళీ రీకంబైన్ అవుతాయి. సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ హోల్స్ ఉంటాయి, హోల్స్ ఏమో ఈ డైరెక్షన్ లో మూవ్ అయితే ఎలక్ట్రాన్ వెనక్కి వస్తాయి, ఇక్కడ స్ప్లిట్ అవుతాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? హోల్స్ ఈ చివరికి వచ్చేటప్పటికి రైట్ హ్యాండ్ కి ఎలక్ట్రాన్ సర్క్యూట్ లోంచి కలుస్తాయి. మళ్ళీ ఒక హోల్ ఒక ఎలక్ట్రాన్ అగైన్ ఇక్కడ రీకంబైన్ అవుతాయి. అట్లా మనకి అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. ఇట్లా మనకి వీఆర్ గెటింగ్ ద కరెంట్, 3 టైప్స్ ఆఫ్ కరెంట్స్ వస్తాయి. ఇట్లా వచ్చేదాన్ని ఐఎమ్ టెల్లింగ్ బేస్ కరెంట్, ఇటు వచ్చేదాన్ని ఇది IC అనుకుంటాం, అంటే ఎలక్ట్రాన్ కరెంట్. ఓకేనా? జాగ్రత్త చెప్తానండి. ఇప్పుడు PNP అనేది ఒక ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ లోపల హోల్స్ కరెంట్ ఉంటుంది, బయట సర్క్యూట్ లో ఎలక్ట్రాన్ కరెంట్ ఉంటుంది. ఎప్పుడైనా జనరల్ అంటే దీనిలో కూడా కరెంట్ బై ఎలక్ట్రాన్స్ కూడా ఉంటుంది, బయట కూడా ఎలక్ట్రాన్స్ ద్వారా కరెంట్ రావాలి. అది సైంటిఫికల్ గా కనుక్కున్న విధానం. హోల్స్ అనేవి లాటిస్ లో ఉంటాయి, కండక్టర్ లో ఉండవు. సో హోల్ అనేది ఎంతసేపటికి ఈ PNP ఆర్ NPN ట్రాన్సిస్టర్ లోపల మాత్రం ఉంటుంది. సో జనరల్ గా వీళ్ళు ఏం చెప్తారంటే నేచర్ గా మనం హై పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసినప్పుడు, బయట పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఈ ఎమిటర్ జంక్షన్ లో బాండ్స్ బ్రేక్ అవుతాయి. ఒక బాండ్ లాటిస్ లో బ్రేక్ అయితే ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, ఒక హోల్ వస్తుంది. హోల్స్ ఏమో ఇలా ముందుకు ట్రావెల్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ ఏమో సర్క్యూట్ గుండా బయటకు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఈ ట్రావెల్ అయ్యే హోల్స్ లో ఎక్కువ భాగం జంక్షన్ దాటి N లోకి వస్తాయి. N లో ఆల్రెడీ ఎవరున్నారు? ఎలక్ట్రాన్ ఉన్నాయి. సపోజ్ మనం హోల్స్ ఒక 100 హోల్స్ ఈ జంక్షన్ దాటి Nకి వచ్చేటప్పటికి ఒక 2% హోల్స్ ఎలక్ట్రాన్స్ రికంబైన్ చేసుకుంటాయి.
ఎలక్ట్రాన్స్ రికంబైన్ చేస్తాయి. మిగతా 98% మళ్ళీ జంక్షన్ దాటి కలెక్టర్ జంక్షన్ లోకి వస్తాయి. ఈ హోల్స్ అన్ని కలెక్టర్ జంక్షన్ లోకి రావడం వల్ల ఓకే ఈ ఎండ్కి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్ని మళ్ళీ బయట నుంచి వస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ మళ్ళీ ఇక్కడ హోల్ తోటి రికంబైన్ అవుతుంది. ఓకే దట్ ఇస్ ద మాట. ఇక్కడ రికంబైన్ కాగానే ఇక్కడ మళ్ళీ ఒక కోవలెంట్ బాండ్ బ్రేక్ అవుతుంది. ఇది సైంటిఫికల్ గా వాళ్ళు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ కాబట్టి గమనించాల్సినటువంటి పాయింట్. మళ్ళీ ఒకసారి హై పొటెన్షియల్ ఐ అంటే కరెంట్, ఎమిటర్ కరెంట్, బేస్ కరెంట్, కలెక్టర్ కరెంట్. దీనివల్ల ఈ రెండు బయటకు వస్తాయి. బట్ ఐ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్. ఈ రెండు సంబంధించినటువంటి పాయింట్స్. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉండదు అలా అవుట్ సైడ్ ఎలక్ట్రాన్స్ కి బేస్ ఎలక్ట్రాన్స్ కి రిపల్షన్ అనేది ఉంటే కరెంట్ పోదుగా. క్రిస్టల్ లాటిస్ లో అది ఉండదు. ఇవేమో స్టాండర్డ్ గా ఉండేవి ఎలక్ట్రాన్స్. అవుట్ సైడ్ ఏంటంటే రన్ అవుతుంది. దీని లోపల ఎఫెక్ట్ ఉండదు మనకి. ఇప్పుడు మామూలు కండక్టర్ లో కూడా పాజిటివ్ అయాన్స్ ఉంటాయి కదా, పాజిటివ్ న్యూక్లియస్ ఉంటాయి. వాటి ఇన్ఫ్లుయెన్సెస్ తక్కువ, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల జనరల్ గా కరెంట్ ఫ్లో ఉంటుంది. అది మిగతా వాటిని ఇట్ కెన్ అపోజ్, అంటే అంత భారీ ఎత్తున అబ్జెక్ట్ చేయలేరు, వెళ్ళిపోతుంది. ఓకే రైట్, అట్లానే. ఇది మనకి వర్కింగ్ ఆఫ్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్. పిఎన్పి ట్రాన్సిస్టర్. పిఎన్పి లోపల ఇన్సైడ్ హోల్ కరెంట్ ఉంటుంది. ఇన్సైడ్ హోల్ ఫార్మ్స్ కరెంట్. మరి అవుట్ సైడ్ వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్ కరెంట్ ఉంటుంది యాజ్ ఎలక్ట్రాన్ కరెంట్. మళ్ళీ ఇంకొక పాయింట్ గమనించండి. పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఎమిటర్ జంక్షన్ లో కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అయితే హోల్స్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. హోల్స్ ఏమో క్రిస్టల్ లోపలికి వెళ్తే ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఈ హోల్స్ అనేవి సెంటర్ ఉన్నటువంటి ఎన్ రీజియన్ లోకి వెళ్తే ఒక 2% హోల్స్ ని ఈ దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ కంబైన్ చేసుకొని ఇట్ క్యాన్సిల్ ద హోల్స్ నెంబర్. తర్వాత రిమైనింగ్ హోల్స్ ఎన్ నుంచి పి జంక్షన్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ఎండ్కి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి వచ్చేటువంటి అవుట్ సైడ్ ఎలక్ట్రాన్స్ రికంబైన్ అయ్యి ఇక్కడ ఒక హోల్ ఒక ఎలక్ట్రాన్ రికంబైన్ అయ్యి ఇట్ విల్ కంప్లీట్ యాజ్ ఎ న్యూట్రల్ అయిపోతుంది. ఇక్కడ ఒక హోల్ అండ్ ఎలక్ట్రాన్ న్యూట్రల్ కాగానే ఇక్కడ హోల్ అండ్ బాండ్ బ్రేక్ అవుతుంది. అట్లా కంటిన్యూస్ గా చాలా రోజుల పాటు ఇది వర్క్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ వర్కింగ్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్. కరెంట్ ఫార్ములా I is equal IB plus IC. ఇది కామన్ బేస్ అనుకున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎర్త్ ఇట్ ఈస్ కాల్డ్ కామన్ బేస్. So can I go to next point? Okay, next point kellatcha. Working of NPN transistor. ఇందాక పిఎన్పి చెప్పుకున్నాం, ఇప్పుడు ఎన్పిఎన్. దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇది ఎమిటర్, ఇది బేసు, ఇది కలెక్టర్. ఎన్పిఎన్ ఎమిటర్, బేస్, కలెక్టర్. మరి దీన్ని కూడా ఫార్వర్డ్ బయాస్. జంక్షన్ 1 ఫార్వర్డ్ బయాస్ అంటే ఎన్ కలుపుతాం. రైట్, ఇక్కడ నుంచి ఒక కనెక్షన్ వస్తుంది. ఇది రివర్స్ బయాస్. ఇది రివర్స్ బయాస్ అంటే ఇది ప్లస్, ఇది మైనస్.
ఓకే, సిమిలర్ గా ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. These electrons are repelled by the negative polarity and these will travel. దీనిలో holes ఉంటాయి. They have less number of holes. Less number of holes ఉంటాయి. రైట్, ఇది NP. దీంట్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి పాజిటివ్ పొలారిటీ వల్ల ఎలక్ట్రాన్స్ కెన్ బి అట్రాక్టెడ్ బై ద పాజిటివ్ పొలారిటీ ఇన్ ద N జంక్షన్. అంటే హోల్ యొక్క డైరెక్షన్ నే మనం ఇది IE, దిస్ ఇస్ ఈక్వల్ IB అండ్ దిస్ ఇస్ ఈక్వల్ టు IC. ఇట్లా డివైడ్ చేస్తాం. లోపల బయట బోత్ ఇన్సైడ్ NPN ట్రాన్సిస్టర్ లో ఇందాక రాసాను, ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అన్న. NPN ట్రాన్సిస్టర్ లో ఎలక్ట్రాన్స్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ కాబట్టి లోపల ఇన్సైడ్ ద క్రిస్టల్ అండ్ అవుట్ సైడ్ ద క్రిస్టల్ వెన్ యు ఆర్ అబ్జర్వింగ్ ఎలక్ట్రాన్స్ విల్ ట్రావెల్. అవి రెండే కరెంట్ ని క్రియేట్ చేస్తాయి, బయట లోపల. రైట్, ఇక్కడ మనం ఒక ఎలక్ట్రాన్ గమనిస్తే సేమ్ ప్రొసీజర్ సేమే. ఈ ఎలక్ట్రాన్స్ ఒక 100 ఎలక్ట్రాన్ ఉన్నాయనుకున్నాం. అవి ఫస్ట్ జంక్షన్ దాటి బేస్ లోకి ఎంటర్ అవుతాయి. ఇందులో కొన్ని హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఈ ఎలక్ట్రాన్స్ ని పట్టేసుకుంటాయి. ఒక 2% పట్టుకున్నాయి అనుకుందాం. రిమైనింగ్ 98% అగైన్ క్రాస్ ఆఫ్ ద సెకండ్ జంక్షన్ అండ్ ఎంటరింగ్ టు ద కలెక్టర్ రీజియన్. కలెక్టర్ రీజియన్ లోకి రాగానే ఇవి ఆటోమేటిక్ ఏమవుతాయి, పాజిటివ్ పొలారిటీ వాటిని ఏం చేస్తుంది, పుష్ చేస్తుంది. సో దిస్ ఎలక్ట్రాన్స్ కెన్ ఎంటర్ ఇంటూ ద అవుటర్ సర్క్యూట్. ఇట్లా మనకి 3 రకాల కరెంట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఎమిటర్ కరెంటు, బేస్ కరెంటు అండ్ కలెక్టర్ కరెంట్. ఇది ఎప్పుడు కూడా ఈ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ లో ఉండాలి, ఈ జంక్షన్ రివర్స్ బయాస్ లో ఉండాలి. మళ్ళీ సేమ్ అగైన్ టోటల్ కరెంట్ ఎమిటర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్. Okay, this is the working of NPN transistor. అంటే డైరెక్షన్ ఆఫ్ హోల్స్ రైట్. దీని కన్వెన్షనల్ కరెంట్ అంటాం. ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్ లో పోతుంటే దానికి ఆపోజిట్ గా ఉండేటువంటి హోల్ కరెంట్ వేస్తాం. అంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో పోయే కరెంట్ నే ఎలక్ట్రానిక్స్ లో రిప్రజెంట్ చేస్తాం, IE. ఇప్పుడు చూడండి IB అండ్ IC. IE నుంచి వస్తుంది కాబట్టి IB IC లోపల వస్తుంది. ఇందాక రివర్స్ లో ఉంది చూడండి ఒకసారి. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇలా వస్తుంటాయి. ఎలక్ట్రాన్స్ విల్ కమ్ హియర్. ఎలక్ట్రాన్స్ ఇలా ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ లా బయటకు వస్తాయి. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే ఇవన్నీ ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి కరెంట్ డైరెక్షన్స్ అన్ని చూసుకొని అవి మనకు థియరీగా ఇవ్వబడతాయి. మరి నువ్వు ప్రయోగం చేసేటప్పుడు నీకు ఆటోమేటిక్గా తెలిసిపో. చిప్స్ అంటాం, ఇంటిగ్రేటెడ్ చిప్స్ అని మీకు వాడతారు. బ్రెడ్ బోర్డ్స్ అని, అంటే ఉదాహరణకి మనం ఇదివరకు ఒక కంప్యూటర్లో బోర్డు లాగా ఉంటాయి కింద అన్ని కాంపోనెంట్స్, అవన్నీ ఇలాంటి సర్క్యూట్లు. అందులో చాలా ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ అంటే చాలా ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ సిస్టమ్స్ ICS అంటాం. రెసిస్టర్స్, కెపాసిటర్స్, ట్రాన్సిస్టర్స్ అన్ని రకాలు ఉంటాయి.
రైట్. తర్వాత మనకి కామన్ ఎమిటర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. కామన్ ఎమిటర్ క్యారెక్టరిస్టిక్స్. కామన్ ఎమిటర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ లో క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక గ్రాఫ్ అని అర్థం. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ లో ఇట్ ఈస్ సింప్లీ ఎ గ్రాఫ్, ఒక గ్రాఫ్ అని అర్థం అంతే. క్యారెక్టరిస్టిక్స్ అంటే గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. రైట్. ఇప్పుడు మనం ఒక ట్రాన్సిస్టర్ తీసుకుందాం. చూడండి, ఇది సర్క్యూట్. ఇది దిస్ ఈజ్ ఏ ట్రాన్సిస్టర్. ఇది కలెక్టర్, ఇది ఎమిటర్, ఇది కలెక్టర్, ఇది బేస్. ఈ బేస్ దాంట్లో ఒక అమ్మీటర్ ని, ఒక వోల్ట్ మీటర్ ని కనుక్కుంటాం. దీన్ని మనం ఒక బ్యాటరీ కలుపుతాం, కనెక్టింగ్ టు ఎ సెల్. ఇక్కడ కూడా ఒక అమ్మీటర్ ని కలుపుతాం. ఈ మధ్యలో ఒక వోల్ట్ మీటర్ ఉంటుంది. This is also connected to a cell, series of batteries. దాన్ని కూడా మనం సెల్ కలుపుతాం. ప్లస్ దీన్ని VCC అంటాం, దీన్ని VBB అంటాం. ఇది ఎమిటర్. ఎమిటర్ ని మనం ఎర్త్ కనెక్ట్ చేసాం. దిస్ ఈజ్ ఎమిటర్, దిస్ ఈజ్ బేస్, దిస్ ఈజ్ సి. అంటే కామన్ ఎమిటర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ట్రాన్సిస్టర్ లో ఎమిటర్ ని ఎర్త్ కనెక్ట్ చేసాం. ఇది మైక్రో ఆంపియర్స్ లో ఉంటుంది, దీన్ని మిల్లీ ఆంపియర్స్ లో ఉంటుంది కరెంట్. దీన్ని VB అంటాం, బేస్ ఎమిటర్ వోల్టేజ్. అంటే బేస్ కి ఎమిటర్ కి మధ్యలో ఉన్న వోల్టేజ్ ఇది. దీన్ని మనం VC అంటాం, కలెక్టర్ కి ఎమిటర్ కి మధ్యలో ఉన్న వోల్టేజ్. ఓకే, కరెంట్ డైరెక్షన్ దిస్ ఈజ్ ఈక్వల్ IE. ఇది IB, ఇది IC. ఇది సర్క్యూట్. ఇది we have to learn this circuit. ఓకే, సర్క్యూట్ వేసుకున్న తర్వాత VBP అంటే బేస్ బయాసింగ్ వోల్టేజ్, కలెక్టర్ కలెక్షన్ వోల్టేజ్ అంటాం. VCC జనరల్ బేస్ బయాసింగ్, కలెక్టర్ కలెక్షన్ వోల్టేజ్. అంటే దీంట్లో కలెక్ట్ చేయడానికి, బయాస్ అంటే ముందు పంపించు. ఓకే, దీని మొత్తాన్ని ఇన్పుట్ సర్క్యూట్ అంటాం, దీన్ని అవుట్పుట్ సర్క్యూట్ అంటాం. జాగ్రత్త, 10 పాయింట్స్ ఉంటాయండి దీని మీద. సర్క్యూట్ అయిన తర్వాత దీన్ని ఇన్పుట్ సర్క్యూట్ అంటాం, దీన్ని అవుట్పుట్ సర్క్యూట్ అంటాం. ఇన్పుట్ సర్క్యూట్ లో ఉండే కరెంటు బేస్ కరెంట్ రిప్రజెంట్ చేస్తుంది,
ఈ వోల్టేజ్ బేస్ కి ఎమిటర్ కి మధ్య ఉన్న వోల్టేజ్ ని అప్లై చేస్తుంది. అవుట్పుట్ సర్క్యూట్ లో ఇది మైక్రో అమ్మీటర్, మిల్లీ అమ్మీటర్, ఇది కలెక్టర్ కరెంట్ ని మెజర్ చేస్తుంది. ఇది కలెక్టర్ కి ఎమిటర్ కి మధ్య ఉన్న వోల్టేజ్ ని బేస్ చేస్తుంది. అంటే ఇప్పుడు కలెక్టర్ కి ఎమిటర్ కి మధ్య కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయాలి మనం, అది ఇది చూసుకుంటుంది. అట్లనే బేస్ కి ఎమిటర్ కి మధ్య కాన్స్టెంట్ పొటెన్షియల్ అప్లై చేయాలి, దాన్ని డ్రైవింగ్ పొటెన్షియల్ అంటాం, లేదా ఫార్వర్డ్ బయాస్ పొటెన్షియల్ అంటాం, ఇది రివర్స్ బయాస్ పొటెన్షియల్ అంటాం. ఇది సర్క్యూట్ మొత్తాన్ని ఇలా డిజైన్ చేసుకుంటాం మనం. అంటే ఇన్పుట్ లో రెండు, ఇన్పుట్ కరెంటు ఇన్పుట్ వోల్టేజ్ ఉంటాయి, తర్వాత అవుట్పుట్ కరెంటు అవుట్పుట్ వోల్టేజ్ రెండు ఉంటాయి. ఇదేమో ఫార్వర్డ్ బయాస్ లో ఉండాలి, ఇది రివర్స్ బయాస్ లో. కనెక్షన్ బట్టి కలెక్టర్ ని పిఎన్పి ట్రాన్సిస్టర్ మనం తీసుకున్నది, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఎలా తెలుస్తుంది అంటే హోల్స్ బేస్ నుంచి ఎమిటర్ వస్తుంది, బేస్ నుంచి ఎమిటర్ కి డైరెక్షన్ చూపెట్టాం కరెంట్, దీన్ని బట్టి ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. Okay, can I go to graphs? Okay, ఇది డయాగ్రామ్, ఇది దీనిలోంచి మనం గ్రాఫ్స్ గీస్తాం. Let us go for the graphs. ఫస్ట్ దాన్ని ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ కి ఇన్పుట్ కరెంట్ కి మధ్య గీసే గ్రాఫ్. ఇన్పుట్ కరెంట్ అంటే ఐబి, ఇన్పుట్ వోల్టేజ్ అంటే విబి, దీన్ని గీసేటువంటి గ్రాఫ్స్. గ్రాఫ్స్ ఇలా వస్తాయి. అంటే ఈ గ్రాఫ్స్ ఆర్ కంట్రోల్డ్ బై VCE, VCE 0, VCE 10 volts, తర్వాత VCE is equal 20 volts. ఇట్లా మనం గ్రాఫ్ గీస్తాం. అంటే VCE వాల్యూని 0 గా పెట్టుకొని, VCE అంటే గుర్తుందంట అవుట్పుట్ కరెంట్, కలెక్టర్ కి ఎమిటర్ కి ఉండే వోల్టేజ్ ని కాన్స్టెంట్ గా పెట్టుకొని దీన్ని మార్చుకుంటూ పోతాం. VBE ని మార్చుకుంటూ పోతే IB కూడా మారుతుంది. వీటిని మనం ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. The graph drawn between input voltage and input current, keeping output voltage as constant. ఇక్కడ రెసిస్టెన్స్ కావాలి. రెసిస్టెన్స్ అంటే VBE by IB అని రాస్తాం. ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటాం VBE by IB. వోల్టేజ్ బై ఓమ్స్ లా, వోల్టేజ్ బై కరెంట్. Right, let us go to the output characteristics. ఈ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి అవుట్పుట్ వోల్టేజ్ కి అండ్ అవుట్పుట్ కరెంట్ కి మధ్యలో గీస్తారు. కీపింగ్ ఇన్పుట్ కాన్స్టెంట్, ఇన్పుట్ కరెంట్ యాజ్ కాన్స్టెంట్. IB ని కాన్స్టెంట్ గా పెట్టుకుంటాం.
IB kept constant, input current. ఇక్కడ మనం గమనిస్తే BCని పెంచుతుంటే IC చకచకా పెరుగుతుంది ఇలా, తర్వాత ఆల్మోస్ట్ కాన్స్టెంట్ వస్తుంది. ఎక్కడైతే ఇది ఈ కరెంట్ బాగా పెరుగుతుంటుందో ఆ రీజియన్ ని మనం యాక్టివ్ రీజియన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ రీజియన్ అంటాం. ఒకసారి మళ్ళీ చూడండి, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గీసేటప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కరెంట్ కి మధ్యలో గ్రాఫ్ గీస్తాం. గ్రాఫ్స్ ఇలా వస్తాయి. ఇది మీరు డిగ్రీలో అంటే ఇంజనీరింగ్ లో మీరు కూడా చేస్తారు. ఈ గ్రాఫ్స్ అన్ని ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని మీరు పర్సనల్ గీస్తారు. అందులో ఇన్పుట్ కరెంట్ కాన్స్టెంట్ గా పెడతాం. గ్రాఫ్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు ఇనిషియల్ గా మనం వోల్టేజ్ పెంచుకునేటప్పుడు అవంతే ఇట్లానే ఉంటాయి. అంటే ఇవి క్యారెక్టరిస్టిక్స్ ని మనం గ్రాఫ్ గీస్తాం. అవే పాయింట్స్. ఇక్కడ ఇందులో నేను ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పగలిగేది ఏమి లేదు. మనం ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏమిటి? ఏ గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఇన్పుట్ కరెంట్ అంటాం. ఆ గ్రాఫ్స్ ఇలా వస్తాయి. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? అవుట్పుట్ వోల్టేజ్ కి అవుట్పుట్ కి కరెంట్ కి మధ్యలో గ్రాఫ్ గీస్తాం. దీన్ని అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఇంకెంతకన్నా ఇక్కడ చెప్పేది డిస్కషన్ చేసుకునేది ఏముంది? థియరీ కదా ఇదంతా. మనం డ్రా చేయాలి. మనం డ్రా చేసుకుంటే వచ్చేది. అంటే మనమే ప్రయోగాలు ప్రాక్టికల్ గా ల్యాబొరేటరీకి వెళ్ళి మనం కూర్చొని చేస్తే అప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ తెలుస్తాయి. ఓకేనా? ఇందులో మన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం డెరివేషన్ చేసేది ఏముంటుంది. ఓకే ఓకే, ఇదంతా కూడా దిస్ ఈజ్ ఆల్ థియరీ పాయింట్స్. థియరీ పాయింట్స్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం మేము చేసాం. ఎంఎస్సీలో మేము చేసాం. గ్రాఫ్స్ ఇలానే వస్తాయి. ఆ గ్రాఫ్స్ గీయాలంటే మీరు ఆ స్థాయికి వెళ్ళి యూ హ్యావ్ టు లెర్నింగ్ అంతే. ఓకే ఓకే, ఫ్యూజన్ రేపు చేద్దాం రా కార్తిక్. ఫ్యూజన్ టైం ఉంది ఈరోజు. ఓకే, హాలిడేనా రేపు? హాలిడే లేదే, క్లాస్ లేవా? అరే మాకైతే ఏం చెప్పలేదు. మాకైతే హాలిడేస్ అని చెప్పలేదు. చిల్డ్రన్స్ డే రేపా? ఇది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఇవి ఓకే రైట్. ఒకసారి న్యూక్లియర్ ఫ్యూజన్ చూద్దాం. గుర్తుందిరా అన్నీ. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తాను. వాడేమో సార్ వద్దు సార్ ఆపండి అంటాడు. ఎక్కడ ఒక్కొక్కడు ఒక్కో రకమైన కూర కావాలంటే చేయలేం కదా మనం. తప్పదు. వెంట డ్రై టాపిక్స్ ఇవి. ఫిజికల్ కెమిస్ట్రీ లాగా ఇవన్నీ డ్రై టాపిక్స్. ప్రతి ఒక్కటి ఎక్స్పెరిమెంట్ వేరే వాడు చేసి మనకు చెప్తే మనం దాన్ని నేర్చుకుంటున్నాం. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, అది మనం నేర్చుకుంటున్నాం. అవన్నీ గీయాల్సిన పాయింట్స్ అవన్నీ మనం చేస్తే ఓ ఇలా కరెక్టే రా సాయిరామ్ గుర్తుంది. అది కమ్యూనికేషన్స్ కూడా చెప్పాలి కదా, టైం ఉండాలిగా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ డ్రై టాపిక్స్. నేను ఎక్స్పెరిమెంట్ చేసింది కాదు. ఎక్స్పెరిమెంట్ చేసుకొని వాడు చెప్పింది మనం వింటామా.
ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? ఒక గ్రాఫ్. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక గ్రాఫ్. దేనికి గీయాలి? ఇన్పుట్ కరెంటు, ఇన్పుట్ వోల్టేజ్. అక్కడ అవుట్పుట్ కరెంటు, అవుట్పుట్ వోల్టేజ్. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అంటే ఇట్లా ఉంటాయి. అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, థ్యాంక్ యూ రామ్ హర్ష, అడ్వాన్స్ దీపం. సో దీన్ని మనం దిస్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. రైట్, కొద్దిగా మనం న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఆల్రెడీ విన్నారనుకుంటా. న్యూక్లియర్ ఫిజన్, ఫ్యూజన్ ఆల్రెడీ మనం వినడం జరిగింది. దాని మీద కొన్ని ఫ్యూ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ ప్రాబ్లం ఫ్యూజన్ కి సంబంధించి. ఫ్యూజన్ ఉదాహరణకి ఏ బి అనేటువంటి రెండు న్యూక్లియస్ ఉన్నాయి. దాని బైండింగ్ ఎనర్జీ ఈఏ అండ్ ఈబి. బైండింగ్ ఎనర్జీస్ బి ప్లస్ బి 3 ఆటమ్స్ కలిసి ఒక ఏ ఆటమ్ గా మారింది. అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి రిలీజ్. ఆ రిలీజ్ అయిన ఎనర్జీని మనం క్యూ వాల్యూ అంటాం. Find the relation between Q, EA, EB. EA की, EB की, Q की relation. Anybody? అంటే ఇక్కడ మనం 3EB gives 1EA plus Q. The relation. రిలేషన్, సింపుల్ రిలేషన్. వెరీ గుడ్, సింపుల్. అంటే వాడు క్యూ కి ఇచ్చాడు అండి, క్యూ కి ఇచ్చాడు. క్యూ అంటే 3EB మైనస్ EA. Okay, next, can I go to next point? Right. ఇక్కడ H12 plus H12 gives helium 23 plus N01. Mass of deuterium atom is 2.014 AMU. Mass of helium atom వచ్చి 3.016 AMU. Mass of neutron వచ్చి 1.008 AMU. Find the Q value. ఈ మోడల్ తెలుసు అనుకుంటాను. ప్లస్ Q. Find the Q value. ఇది అన్ని చోట్ల, అన్ని పుస్తకాల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. మరి హెచ్సి వర్క్ చేసిన ఈ మోడల్ ఉంటుంది. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇది ఉండకపోవచ్చు, ఈ మోడల్ ఉంటుంది. అంటే రెండు యాడ్ చేస్తాం, దీంట్లోంచి రెండు తీసేస్తాం. ఇది మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్, మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్.
ఆ డిఫరెన్స్ Q వస్తుంది. Q is equal energy of reactants minus energy of products. సో నియర్లీ దీని ఆన్సర్ రిత్విక్ ఆల్రెడీ పెట్టాడు 3.7 అని. 2.2 కాదు, ఏఎంయు కాదు, ఇంకా ఎనర్జీగా మార్చుకోవాలి కదా. ఒక ఏఎంయు వచ్చి 931.5 MeV మార్చుకోవాలి. Right. Next point. ఒక fission లో for one fission the amount of energy in common 200 MeV released. To produce a power of 1 megawatt, how many fissions are required? How many? You never doubted here దీన్ని. తనుష్ నువ్వేనా ఈ డౌట్ అడిగాడేనా? How many fissions are required? How many number of fissions? Power ఒక megawatt. Power is equal Ne/T. Power అంటే megawatt అంటే 10 power 6 watts. Number of fissions 200/T per second అడిగినట్టు. 200 MeV. MeV అంటే 1.6 into 10 power minus 13 joules. So T ఎంత ఇది 1 second. So N is equal 10 power 6 by 200 into 1.6 to 10 power minus 13.
నెక్స్ట్ పాయింట్. ఒక న్యూక్లియర్ రియాక్టర్ పవర్ is equal 6.4 megawatts. Only 50% of energy utilized. Find the number of fissions. Find the number of fissions. అంటే 50% వాడాలి పవర్ లో. మామూలు ఎనర్జీ రిలీజ్ వచ్చి మామూలే ఫర్ ఈచ్ ఫిజన్ ఎనర్జీ రిలీజ్డ్ ఈజ్ ఈక్వల్ 200 MeV. So power is equal 50% of Ne/T. ఇది వాడే పాయింట్. Okay, you can calculate it. N the number of fissions per time. N/T లెక్కేసుకోవచ్చు. ఇది 6.4 మెగా అంటే 10⁻6. 50% అంటే 1/2 into 200 MeV into 1.6 into 10⁻−13 joules into M. Okay, so next point వెళ్దాం. Pair production. మనం నిన్న pair production అనుకున్నాం. Pair production. ఇందులో ఒక HNO gives
E plus E minus. అంటే దీనికి మినిమం ఎనర్జీ ఉండాలి 0.51 ప్లస్ 0.51 1.02 MeV ఉండాలి. ఎక్సెస్ అనేది కైనెటిక్ ఎనర్జీగా మార్పు. ఒక పాయింట్ చెప్పు విఘ్నేష్, ఒకే ఒక ప్రాబ్లం. ఇప్పుడు గామా రే ఎనర్జీ వచ్చి 2.36 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. Find the kinetic energy of each particle. Kinetic energy of electron and the kinetic energy of positron. Electron, positron. అంటే ఎంత అవుతుంది ఫార్మేషన్? ఈ రెండిటి ఫార్మేషన్ కి ఫర్ ఫార్మేషన్ పెయిర్ ఫార్మేషన్ కి కావాల్సింది 1.02 4 3 1.34. ఇది కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ద రిమైనింగ్ కన్వర్ట్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. So kinetic energy ఇద్దరికి. So each particle for kinetic energy is equal to 1.34/2 అంటే 0.67 MeV. రెండు ఒకసారి ఆకాష్ అది పర్సనల్ గా వాట్సాప్ లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ ఫస్ట్ లో అది 8% కదా, అది మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఒక డేటా ఇవ్వాల 10⁻20 ఆటమ్స్ అని ఒకటి ఉండాలి. ఓకే 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 రైట్. మీకు కాల్ డౌట్స్ ఉంటే ఒకసారి అది అందులో ఆ ప్రాబ్లంలో 5th ప్రాబ్లం అనుకున్నాడు తనుష్ కూడా అడిగాడు నిన్న. ఆ ప్రాబ్లము దానిలో 10⁻20 ఆటమ్స్ ఎంత ఇవ్వాలి. ఆ 10⁻20 ఆటమ్స్ ఇస్తే అది సరిపోతుంది. లేకపోయిందా కంప్లీట్ అయింది అది ఓకేనా. ఇందులో ఇచ్చింది ఏంటంటే అది 5th ప్రాబ్లం అనుకుంటాను. యాక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు λn. λn అంటే 1/τ ఇంటూ n. 1/τ అంటే 10⁻13. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అందులో ఇవ్వాలి 10⁻20 ఇవ్వాలి. దాని అర్థం 10⁻7 యాక్టివిటీ. ఇందులో 8% ఎఫిషియన్సీ ఉంది. అంటే ఇందులో ప్రాబబిలిటీ ఆఫ్ 8%. అంటే ప్రొడక్షన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ని మనం 8% గా తీసుకోవాలి. అంటే అప్పుడు రేట్ ఆఫ్ గ్రోత్ లేదా రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లియై, ఫార్మేషన్ డికే, ఏదైనా డికే కదా. కాబట్టి అప్పుడు ఎంత వస్తుంది 8% ఆఫ్ 10⁻7 అంటే 8/100 ఇంటూ 10⁻7 అంటే 8 ఇంటూ 10⁻5 ఇవి పర్ సెకండ్ ఏర్పడతాయి. ఒక్కొక్క దానికి 200 MeV వస్తుంది. కాబట్టి టోటల్ ఎనర్జీ రిలీజ్ 8 ఇంటూ 10⁻5 ఇంటూ 200 MeV. దట్ ఈస్ ఈక్వల్ 16 ఇంటూ 10⁻7 MeV. ఇది ఐ థింక్ ఇదే క్వశ్చన్ కూడా నేను అడిగాను 5th క్వశ్చన్. అక్కడ ఎఫిషియన్సీ అంటే పర్సెంట్ ఇదే అనుకుంటా. నేను తనుష్ కూడా ఇదే క్వశ్చన్ అడిగాడు. నేను చెప్పాను కానీ వాడికి కొంత అవగాహన లేదు అంతే. ఓకేనా రైట్. విల్ కంటిన్యూ స్టడీ అవర్స్ రండి ఒకసారి. ఆకాష్ కూడా రండి స్టడీ అవర్స్ అందరూ కూడా తప్పదు, అందరు రండి. మాస్టర్ కొద్దిగా 1 గంట 1 అవర్ కూర్చోండి చాలు. హాలిడేస్ సంగతి లేదురా విఘ్నేష్. మామూలుగా స్టడీ అవర్ 8 కదా, 1 అవర్ కూర్చోండి చాలు. 8 to 9 కనీసం 1 అవర్ కూర్చోండి. 1 అవర్ చూసుకొని చేయండి. తర్వాత కావాలంటే మీరు అవే చేయాలి, మొత్తం న్యూక్లియర్ ఫిజిక్స్ అవి చేయాలి. నేను ఈరోజు డిపిపి వేరే కూడా పెడతాను. హాలిడేస్ ఉన్నాయా? ఓకే. నేను డిపిపి వేరే డిపిపి ఉంది, ఆ డిపిపి ప్రాబ్లమ్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ పెడతాను. ప్రీవియస్ కూడా పెట్టున్నాను చూడండి ఒకసారి. ఓకే రైట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ దివాళీ. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ.
క్లాసులు ఉంటే కలుద్దాం, లేకపోతే యూ కెన్ టేక్స్ హాలిడే.